రా ఏ లేదు నాన్న, ఇక్కడ ఉంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. నా మనసు కూడా ఏం బాగోట్లే. అక్క హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఏమైనా జాబ్ చూసుకుంటా. అరే చిన్నోడా, పోతానంటావు, కాసేపు ఉంటానంటావు. పోతానంటున్నా పో, ఉంటానన్నా ఉండు, అది నీ ఇష్టం రియా. ఇన్ని రోజులు అంటే నా ఊళ్ళో చిన్న పని ఉండేనే, ఇప్పుడు ఆ పని అయిపోయింది. అందుకే ఇప్పుడు ఇక మెంటల్గా గట్టిగా ఫిక్స్ అయిపోయాను హైదరాబాద్ పోవాలని చెప్పేసి. సరేరా చిన్నోడా, ఏమైనా ఉంటే సాయంత్రం ఆ బ్యాగ్ బట్టలు చదువుకో. ఏమైనా డబ్బులు కావాలంటే అన్నతో ఫోన్ పే కొట్టిస్తా. సరేనా. సరేరా, సాయంత్రం కలుద్దాం తీ మరి. చెల్లె కొన్ని వాటర్ తీసుకురాపు. సరే అన్న. అన్న ఎటెళ్ళి వచ్చినావు అన్న? ఆఫీస్ కూడా పన్నెండు వేయచ్చు చెల్లె. అవునా అన్న, నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అన్న. అవునా చెల్లె, ఏంటిదే? ఎట్లాగో డిగ్రీ అయిపోయింది కదా అన్న, మా ఫ్రెండ్ బ్యాంక్లో పనిచేస్తుందంట, నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. ఏంటి చెల్లె, నువ్వు జాబ్ చేయడం ఏంది? ఇంట్లో ఖాళీగా ఉంటే మీరు ఊరికే పెళ్లి చేస్తా అని అంటున్నారు కదా అన్న, అందుకే బయట ఏదైనా జాబ్ చేస్తా. నువ్వు జాబ్ చేసేది ఎందుకే చెల్లె? అసలు ఏ బ్యాంక్ అట్టది ఏందట అది? కోటక్ బ్యాంక్ అన్న, లోన్ సెక్షన్లో వేకెన్సీ